మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ ఈ రకంగా ఉంటే ఇది భద్రతా వైఫల్యమా కాదా? రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రకంగా రావటం, కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా? లేదా డ్రామాలా? ఇది ఎవరి డ్రామాలు? మీ డ్రామాలా, మా డ్రామాలా? ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా. మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా ఎక్కడ హెలికాప్టర్ ఎక్కడ దగ్గరికి జనం రాంచే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్టలా, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి ఈ రకంగా పోలీసు ఎంత ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు ఆవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టిపెట్టింది కాబట్టి. అది ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోమని చెప్తూ, ఇవాళ ఎంత దిగజారుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న డిఎస్పీ గారు పాపం ఆపు ప్రకాష్, వద్దు ప్రకాష్ అని చెప్తున్నా సరే, అరే ఈడెవడరా, పోలీసులు ఎవడరా, ఆడినేంట్రా మనం లెక్క చేసేది, మీరు హెలికాప్టర్ మీదకి దూకండ్రా అని చెప్పని రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్. నేను మాట్లాడే బాటలు కాదు, ఎఫ్ఐఆర్. ఇది ఎఫ్ఐఆర్లో కంటెంట్స్. తోపదుర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బాధలు కొట్టించాడని చెప్పి జనాలను రెచ్చగొట్టాడు. Ex-MLA Prakash Reddy arrived at the helipad with his followers. When the DSP pointed out the inadequate barricades, Prakash Reddy responded carelessly. As the helicopter carrying the ex-chief minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిచాడంట. పోలీసు ఎవడరా, మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే, పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు,
అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి. తులసి వనంలో